జీడీఎస్ జాబ్ కి అప్లై చేసే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలా, అసలు ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏంటిది, అది ఎవరికి ఇస్తారు, దానివల్ల యూజ్ ఏంటిది, ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ఓన్లీ జీడీఎస్ జాబ్ కే యూజ్ అయిద్దా లేక సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న అదర్ గవర్నమెంట్ జాబ్స్ కూడా యూజ్ అయిద్దా అనేది ఈ వీడియోని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వీడియో మీకు చాలా యూజ్ అయింది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు మోటివేషన్ ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి. సో తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. ఇలా సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. ఎందుకు అలా చేయడం వల్ల ఏంటంటే నేను వీడియో పెట్టడంలోనే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తుంది. సో ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని మీనింగ్, దాని అర్థం. సో దీనికంటే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తా. ఫస్ట్ మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ మనకి నార్మల్ రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. ఏ రిజర్వేషన్లు అంటే మీకు అందరికీ తెలుసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇలా రిజర్వేషన్లు అనేవి ఉంటాయని మీ అందరికీ తెలుసు. సో ఈ రిజర్వేషన్ లో మనం పర్టికులర్ గా మన బీసీ కేటగిరీ తీసుకున్నట్టయితే, బీసీ రిజర్వేషన్ తీసుకున్నట్టయితే బీసీ క్యాస్ట్ లోనే మనకి చాలా సబ్ క్యాస్ట్లు అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో ఏముంటాయి అంటే బీసీ కేటగిరీలో మనకి ఉండే సబ్ క్యాస్ట్లు ఏంటిదంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ ఇలా ఉంటాయి మనకి. సో ఈ క్యాస్ట్ అనేవి ఏంటిదంటే జనరల్ గా ఇప్పుడు సపోజ్ మనం సబ్ కేటగిరీలో ఉన్నాయి. సో సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీసీలో ఉన్న బీసీఏ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకోండి, నార్మల్ గా దాని క్యాస్ట్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కమ్యూనిటీ సర్టిఫికేట్, రెండు ఒకటే. క్యాస్ట్ అన్న ఒకటే, కమ్యూనిటీ అన్న ఒకటే, రెండు ఒకటే. సో మనకు కావాలనుకుంటే మనం ఏం చేయాలంటే మనం మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆయన సబ్మిట్ చేసి మనం అప్లై చేసుకుంటే తహసీల్దార్ ఆఫీస్ లో వాళ్ళు దాన్ని వెరిఫై చేసి అన్ని కరెక్ట్గా ఉంటే మనకు బీసీఏ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అయ్యింది అంటే, ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మన గవర్నమెంట్ జాబ్ పడ్డది నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ లో వాళ్ళు కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. ఏం మెన్షన్ చేస్తారంటే వేకెన్సీ లిస్టులు. ఆ వేకెన్సీ లిస్ట్ ఎలా మెన్షన్ చేస్తారంటే, ఇప్పుడు ఎస్సీకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్టీకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఓసీకి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి, బీసీకి ఇన్ని పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేస్తారు. సో బీసీలో ఏంటంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ సబ్ కేటగిరీ, బీసీలో బీసీఏకి ఎన్ని ఉన్నాయి, బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీసీకి ఎన్ని ఉన్నాయి, బీసీడి, బీసీఈ ఇలా ఏంటంటే ఇలా బీసీ కేటగిరీలోనే ఇన్ని పోస్టులు ఉన్నాయని మెన్షన్ చేస్తారు వాళ్ళు. అది మామూలుగా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ప్రకారం మీరు అప్లికేషన్ ఆ జాబ్కి అప్లై చేసేటప్పుడు ఇప్పుడు మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదో బీసీఏ ఏదైతే తీసుకున్నారో దాన్ని మీరు అప్లోడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్ జరిగి రిజల్ట్ వచ్చినాయి అనుకోండి, మీకు బీసీఏలో మీకే అంటే మీకే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి లేవు. అంటే మీ దాంట్లోనే ఉన్నాయి, మీకన్నా బీసీ క్యాస్ట్ లో మీరు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి మీకు ఇస్తారు. అది అట్లుంటే మీకు ఏంటిదంటే రిజర్వేషన్ అనేది వస్తుంది. మీకు కొన్ని తక్కువ మార్క్స్ ఉన్నా పర్లేదు, హైయెస్ట్ మార్కుల కన్నా మీకు తక్కువ మార్కులు ఉన్నా మీకు వస్తాయి. ఇప్పుడు హైయెస్ట్ మార్కులు ఉన్న అతను ఫర్ సపోజ్ వేరే బీసీ కాకుండా వేరేది ఓసీ అనుకోండి, అతనికి మీ పోస్ట్ ఇవ్వరు, మీ బీసీఏ కాబట్టి మీకే ఇస్తారు. అట్లా అది బీసీఏ. అది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఏదైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకుంటారో, ఫర్ సపోజ్ మీకు అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ పెట్టుకుంటారో, మీకు వస్తే మీకు గనక ఎగ్జామ్ జరిగి మంచి మార్క్స్ వచ్చి దాంట్లో గనక మీ కమ్యూనిటీలో మీరే ముందుంటే మీకే జాబ్ ఇస్తారు. అది ఇక్కడ దాకా అర్థమైందిగా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బీసీఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకే బీసీఏ కేటగిరీ వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు బీసీఏ ఉన్న పోస్ట్ ని తీసుకెళ్లి బీసీబీ వాళ్ళకి ఇవ్వరు. ఇన్ కేసు ఎగ్జామ్ జరిగి మార్క్స్ వచ్చి బీసీఏలో ఎవరు సెలెక్ట్ కాలేదు అనుకోండి, దాన్ని బీసీబీ వాళ్ళకి కానీ బీసీసీ వాళ్ళకి కానీ బీసీడీ వాళ్ళకి కానీ ఇవ్వరు. అది దాన్ని ఏం చేస్తారంటే అట్లే ఉంచుతారు వేకెన్సీగా, దాన్ని నెక్స్ట్ ఇయర్ కలుపుతారు. దాన్ని బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ లో కలుపుతారు, దాన్ని బ్యాక్లాగ్ పోస్ట్ అంటారు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మన స్టేట్ లో ఇలా జరిగిద్ది, ఇట్లా బీసీ అని ఓబీసీ, బీసీబీ, బీసీఏ, బీసీడీ అని ఉంటుంది. బట్ సెంటర్లోకి వస్తే సెంటర్లో ఈ సెంట్రల్ ఎగ్జామ్ మనం ఏదైనా తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లోకి వస్తే ఇట్లా బీసీ క్యాస్ట్లకి బీసీఏ, బీసీబీ, బీసీడీ అనేది కమ్యూనిటీ సర్టిఫికేట్లు ఏమి ఉండదు. సో ఈ బీసీ అన్నింటినీ కలిపి ఒకటి ఇస్తారు, ఓబీసీ. దాన్ని ఓబీసీ సర్టిఫికేట్ అంటారు. మీకు అర్థమైంది అనుకుంటా. స్టేట్ లో ఉన్నట్టు బీసీలో ఉన్న కేటగిరీలన్నీ స్టేట్ ఎగ్జామ్ జరిగితే బీసీలో ఉన్న కేటగిరీ కానీ సపరేట్ పోస్టులు అయితే ఉండవు. బీసీఏ, బీసీబీ, బీసీడీ లాగా.
బట్ సెంటర్ లో ఏంటంటే ఇవన్నీ కలిపి ఓబీసీ కిందకే వస్తాయి. సో వీళ్ళందరినీ ఓబీసీ అంటారు, వాడిని అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకున్నా. సో ఈ ఓబీసీ సర్టిఫికేట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా చాలా యూజ్ అయింది. ఒక జీడీఎస్ జాబ్ కే కాదు, ఏ జాబ్ కైనా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ జాబ్ కైనా సరే ఓబీసీ సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అయింది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది ఉంటుంది దీంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ లో ఓబీసీ రిజర్వేషన్ ఉంది. మనకి నార్మల్ గా సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తే మనకి మేజర్ గా మన నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అని. సో ఓబీసీ సర్టిఫికేట్ కి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ లో అయినా ఓబీసీకి 3 years, మాక్సిమం 3 years ఇస్తారు. సో అది ఇంపార్టెంట్, ఓబీసీ ఇంపార్టెంట్. అండ్ రిజర్వేషన్ లో కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఓబీసీ అది. అండ్ ఇక్కడ జీడీఎస్ జాబ్ విషయానికి వస్తే ఓబీసీ అనేది నార్మల్ గా చాలా మంది అప్లై చేశారు. ఓబీసీ చాలా మంది అప్లై చేశారు. అంటే నేను చూసా చాలా మందికి ఓబీసీ కేటగిరీలో అప్లై చేసిన చాలా మందికి జీడీఎస్ జాబ్ వచ్చింది, వాళ్ళు జాయిన్ అయ్యారు కూడా. సో ఈ ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఎలా ఇస్తారంటే నార్మల్ గా మనం జస్ట్ అదే మీ సేవకి వెళ్తే మన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, మన బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ మన కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంది అనుకోండి, దాన్ని తీసుకెళ్లి దాంతో పాటు కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీ సేవలో ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారు. అప్పుడు ఎక్కడికి తహసీల్దార్ ఆఫీస్ కి వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారు. ఇవన్నీ జెన్యూన్ గా ఉంటే మనకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. సో అలా మన ఓబీసీ సర్టిఫికేట్ పొందొచ్చు. సో ఇది అండ్ ఇది వచ్చిన తర్వాత సపోజ్ మీరు జీడీఎస్ కి అప్లై చేస్తున్నారు, అప్లై చేసినప్పుడు మీరు ఓబీసీ కేటగిరీలో పెట్టారు, మీకు జాబ్ వచ్చింది. వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీగా అడుగుతారు ఓబీసీ సర్టిఫికేట్ అనేది. వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు, మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కనుక బీసీ అయితే, మీరు ఓబీసీలో మీరు అప్లై చేసినట్టయితే, నోటిఫికేషన్ పడ్డప్పుడు, జీడీఎస్ నోటిఫికేషన్ పడ్డప్పుడు ఓబీసీలో కనుక మీరు అప్లై చేసినట్టయితే, మీకు జాబ్ వచ్చినట్టయితే మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అడుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే చాలా చాలా యూజ్ అయింది సర్టిఫికేట్. బీసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ కాకపోయినా జీడీఎస్ కి నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా యూజ్ అయింది. ఓన్లీ జీడీఎస్ జాబ్స్ కే కాదు, వేరే ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కైనా ఓబీసీ సర్టిఫికేట్ అనేది చాలా చాలా యూజ్ అయింది. ఎందుకంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి చాలా యూజ్ అయింది. అండ్ జీడీఎస్ జాబ్స్ కూడా అప్లై చేసేటప్పుడు ఓబీసీ వేకెన్సీస్ పొజిషన్ లో, ఓబీసీ పొజిషన్ లో ఎక్కడ ఉన్నాయో మీరు అక్కడ అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు అక్కడ అప్లై చేసుకున్న తర్వాత అన్రిజర్వ్డ్ లోకి వెళ్ళండి. అట్లా పెట్టుకుంటే మీకు వచ్చి డైరెక్ట్ గా మీరు ఎట్లా పడితే అట్లా పెట్టేస్తే రాదు. ఎందుకంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ పోస్టుల ముందు కేటాయిస్తారు. ఎందుకంటే ఓబీసీ మీద కేటగిరీ కాబట్టి ముందు ఓబీసీ ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయో ఓబీసీ ఆప్షన్స్ అన్ని పెట్టుకోండి ముందు, తర్వాత అన్రిజర్వ్డ్ లో పెట్టుకోండి. అట్లయితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఓబీసీ సర్టిఫికేట్ గురించి. అండ్ వీడియోలో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.